పక్క నుంచి చెప్పే బల్లే కుర్తులో పడితే ఎట్లా ఉంటుందని. అన్ని దేశాలకి నేనే సాయం చేస్తున్నాను, అన్ని దేశాలు నేనే కాపాడుతున్నాను, 7 యుద్ధాలను ఆపాను, అంటే వార్ స్టాపర్గా నేనున్నా, నోబెల్ పీస్ బహుమతి నాకే రావాలి, ఇన్ని చెప్తూ ఉంటారు ట్రంప్. అనేక సందర్భాల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి అనేక సార్లు చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. మరి పక్క దేశాలు మేలు కోరుకునేటువంటి ట్రంప్ ఆ దేశ ఆర్థిక స్థితి గురించి, ఆ దేశంలో వస్తున్నటువంటి షట్డౌన్ కారణంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో, ఎంతమంది ఎన్ని లక్షల మంది నష్టపోవాల్సి వస్తుందో, ఎన్ని లక్షల మంది ప్రజలు అవస్థలు పడాల్సి వస్తుందో అని చెప్పి ఆలోచన లేకుండా ముందుకెళ్ళడం అనేది ఈ షట్డౌన్ కారణంగా మనం చూస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా జరిగింది. ఇదే ట్రంప్ హయాంలో 35 డేస్ షట్డౌన్ జరిగింది. అప్పుడు జరిగినటువంటి నష్టం, రోడ్ల మీదకి వచ్చినటువంటి జనం, అవస్థలు, ఇవన్నీ కూడా మనం ఆనాడు చూసాం. ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? ఆశా గారు, మీకు ఐ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ట్రంప్ని సహజంగా మనం అమెరికా అధ్యక్షుడు అనగానే అంటే మొదటి విడతలో చూసినటువంటి ట్రంప్ని ఒక రకంగా చూసినట్లయితే, ఇతను రెండోసారి గెలిచిన తర్వాత మనం చూస్తున్నటువంటి ట్రంప్ చాలా మనకు కొత్తగా కనిపిస్తున్నాడు. అంటే ప్రపంచానికి ట్రంప్ అర్థమయ్యాడా, లేకపోతే ట్రంప్ ప్రపంచాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అనే విషయంలో ఇప్పటికీ నాకు చాలా విషయాలు అనుమానంగానే ఉంది. కారణం ఏంటంటే, ట్రంప్ ఒక ఫక్తు రాజకీయ నాయకుడు అవతారంలో ఈ సెకండ్ టర్మ్ లో ఎక్కడ కనిపించట్లేదు. అతనిలో పూర్తిగా ఒక వ్యాపారస్తుడు ఏ విధంగా అయితే తన యొక్క ప్రొడక్ట్ నమ్ముకోవడానికి ఏ రకంగా అయితే వ్యాపారంలో ఎత్తులు పై ఎత్తులు జిత్తులు ఇవన్నీ వేస్తుంటాడో ట్రంప్ అలాగే కనిపిస్తుంది. అంటే ఇందాక మీరు ప్రస్తావించినటువంటి భారత్ పాక్ మధ్య జరిగినటువంటి ఆ యొక్క కాల్పుల నేనే ఆపానని చెప్పుకోవడం కోసం పదే పదే చెప్పడం కానీ, దాన్ని మళ్ళీ భారత పార్లమెంట్ లో ప్రధానమంత్రి ఖండించడము, లేకపోతే నిన్న 2-3 రోజుల క్రితం పాకిస్తాన్ వాళ్ళు లేదు లేదు ఎవరి మధ్య ఇదంతా చూసినట్లయితే ఒక నాటకీయ పరిణామమే కనిపిస్తుంది. సరే, దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టినట్లయితే, ఈ అమెరికాలోకి సంబంధించినంత వరకు రిపబ్లికన్లకు డెమోక్రాట్లకు దాదాపు ఒక 2 నెలల నుంచి ఈ బడ్జెట్ ఆమోదం మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో 2 అంశాల మీద వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య అనేటువంటిది రాకుండా పోయింది. అంటే ప్రపంచంలో 7 యుద్ధాలను ఆపినటువంటి వ్యక్తి తన సొంత దేశంలో తన ఎదుటి పక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరితో ఎందుకు సయోధ్యగా చర్చలు చేసుకొని వాళ్ళని తన దారిలోకి తీసుకొని రాలేకపోయాడు అనేటువంటిది ఇక్కడ చర్చ. మనం ఇట్లా చూసినట్లయితే ట్రంప్ అంటే ఇంతకు ముందు కూడా షట్ డౌన్ అనేటువంటిది కేవలం షట్ డౌన్ అంటే ఏంటి, గవర్నమెంట్ వ్యవస్థ షట్ డౌన్ అవుతుంది అంటే బడ్జెట్ ఆమోదం పొందినంత వరకు. ఆ బడ్జెట్ ఆమోదం గతంలో మనం చూసుకున్నట్లయితే వన్ డేలో షట్ డౌన్ అయిన తర్వాత వన్ డేలో రికవర్ అయినటువంటి రోజులు ఉన్నాయి నుంచి 35 డేస్ మాక్సిమం ఉంది. ఇప్పుడు ఎప్పుడు అవుతుంది అనేటువంటిది మనకు అంత సందిగ్ధావస్థలో ఉన్నాయి. ఇరు పార్టీలు భేషజాలు వదిలిపెట్టి అమెరికా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ యొక్క సయోధ్యకు మధ్య మార్గంగా ఏదైనా ఒక మధ్య మార్గం ట్రంప్ దాన్ని చూపించినట్లయితే అది క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇతను ఫక్తు రాజకీయ నాయకుడు, మహామొండివాడు కాబట్టి ఇతను ఎంతవరకు దిగి వస్తాడు అనేటువంటిది ఓవరాల్ గా చూసినట్లయితే అమెరికాకు చాలా భారీ నష్టం, $1 బిలియన్ నష్టం అయితే జరుగుతుంది. కారణం ఏంటంటే డాలర్ పడిపోతుంది. డాలర్ పడిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్లు కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఓన్లీ ఎమర్జెన్సీ పోలీసు, మిలిటరీ, తర్వాత మెడికల్ సంబంధించినటువంటివి మాత్రమే సర్వీసెస్ కొనసాగుతాయి. రిమైనింగ్ ఎంప్లాయీస్ కి జీతాలు ఉండవు. ఒక నెల రోజులు అనేటువంటిది మనం నెల అంటే అది మనం సకల జనుల సమ్మెలో 9 నెలలు 6 నెలలు ఇట్లా చూసింటాం, కానీ వాళ్ళకి నెల అంటే చాలా ఎక్కువ కింద లెక్క అమెరికాలో. అసలు మొత్తం ప్రపంచ వ్యవస్థ, మొత్తం ఆర్థిక వ్యవస్థనే కుదేలైపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లే. అయితే దీనికి సంబంధించినంత వరకు అటు రిపబ్లికన్లు కానీ డెమోక్రాట్లు కానీ ఒక సిస్టమేటిక్ గా దేశ భవిష్యత్తును, ప్రపంచానికి సంబంధించినటువంటి ఎకనామిక్ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఆ సయోధ్య చేసుకోవాలి. ఎక్కడ దేంట్లో కోత విధించాలి, దేంట్లో సంక్షేమ పథకాలు ఇవ్వాలి ప్రజలకు అనేటువంటి దగ్గరే మెయిన్ డ్రాబ్యాక్ నడుస్తుంది. మనం ఏంటంటే గత ఒక నెల రోజుల బట్టి మనం ట్రంప్ మీదనే మాట్లాడుకుంటున్నాం అన్ని దేశాలు. అయితే మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ట్రంప్ అతను విధిస్తున్నటువంటి సుంకాలు, ఏ దేశం మీద 100%, ఏ దేశం మీద 125%, ఏ దేశం మీద 150, పాకిస్తాన్ తో ఎంత సయోధ్యగా ఉన్నాడు, మునీర్ ని పిలిపించుకుని ఎంత డైనింగ్ టేబుల్ మీద ఎట్లా కూర్చున్నాడు, ఫర్నిచర్ మీద కూడా మళ్ళీ అంటే దాని మీద ఎఫెక్ట్ చూపించడమే పనిగా ముందుకు వెళ్తున్నారు ట్రంప్ మెయిన్ గా ఇండియా విషయానికి వస్తే. ముఖ్యంగా భారతీయ మీడియాను మిగతా మీడియాలన్నీ దీని మీద చర్చ చేసుకుంటున్నాయి. అమెరికాలోనేమో అమెరికన్ లోకల్ మీడియా కూడా ఎక్కువగా ఈ డెమోక్రాట్లకు సంబంధించినటువంటిది, వాళ్ళ రిపబ్లిక్ సంబంధించినటువంటి చర్చనే
వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ ప్రయారిటీ మనకు మన దాకా రాలేదు కాబట్టి మనకి ఈ రోజు ఏదో అయిపోయింది, కొంపలు మునిగిపోతున్నాయి అని అనుకున్నాం కానీ అక్కడ ఏదో కామన్ మ్యాన్ అయితే మాత్రం అంటే కొంత భయపడుతున్నప్పటికీ కూడా వీడు పిచ్చోడి చేతిలో రాయి ఎటు తగులుతుందో, ఎవరికి తగులుతుందో, ఆ గాయం ఎంత తీవ్రంగా అవుతుందో అనేటువంటి భయం మాత్రం అమెరికన్లలో ఉంది. ఇదే 2018లో 2000